హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే బ్లాగ్ అండి. బర్త్డే రోజు అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కోసం ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ముందుగా నేను కొంచెం డెకరేట్ చేసుకున్నాను. ఇంట్లో దియాస్ అండ్ ఫ్లవర్ డెకరేషన్, రియల్ ఫ్లవర్స్తో బెలూన్ డెకరేషన్ చేసాము. ఈ బర్త్డే డెకరేషన్ నేను, మా వారు, తన కజిన్ చేశారు. ఎలా వచ్చిందో చెప్పండి. బెలూన్స్ అతికించడానికి అయితే చాలా ఇబ్బంది అయిందండి. చూస్తున్నారు కదా డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి నాకు కమెంట్లో. ఇది నైట్ లైట్స్ కొంచెం ఆఫ్ చేసి ఇక్కడ రెడ్ కలర్ లైట్స్ ఆన్ చేసి వ్యూ ఎలా ఉందో చూద్దామని మేము వీడియో పెట్టుకున్నాము. ఇంకా కేక్ బాక్స్ అయితే ఓపెన్ చేయలేదు, వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్లో వాల్ కిచెన్లో సెట్ చేసి పెట్టుకున్నాము. ఆ రోజు మా పాప లుక్ క్రౌన్ పెట్టి బాగా రెడీ చేశాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన డ్రెస్ కూడా తనకు చాలా బాగా నచ్చింది అనేది మింత్రాలో ఆర్డర్ చేసి పెట్టాను. కేక్ డిజైన్ తను వాళ్ళ ఫాదర్ వెళ్ళి డిసైడ్ చేసుకున్నారు. ఫ్లవర్ పాట్ క్యాండిల్ సెలెక్ట్ చేసుకుంది. మేము కొత్త ఇంట్లోకి వచ్చాక మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ ఫస్ట్ టైం అండి. మా పాపే కాదు, మేము కూడా ఈగర్గానే వెయిట్ చేసాము. చేసి పెట్టుకుని డేస్ క్రాష్ చేసి పెట్టుకునేది, అంటే 15 days to go 14 days to go అన్నట్టుగా పెట్టుకునేది. తనకి చాలా హ్యాపీగా ఉంది. తన బెస్ట్ ఫ్రెండ్ కేక్ కటింగ్ కన్నా ముందే వచ్చిందని. తన పేరు వర్ణిక, తన పేరు శ్రీనిక. రైమింగ్ కూడా బాగా కుదిరింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, అందరు ఫ్రెండ్స్ వచ్చారు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు, మే గాడ్ బ్లెస్ టు యు. కటింగ్ అయ్యాక తన ఫ్రెండ్స్ కేక్ తనకి పెడుతూ అలాగే తనకి ఫేస్ మీద పూస్తారని వాళ్ళు అల్లరి చేస్తున్నారు. తను మాత్రం వద్దు వద్దని అవాయిడ్ చేస్తారు. ఈ వీడియోలో కేక్ కటింగ్ అయ్యాక నేను, మా వారు, మా పాపకి కేక్ తినిపించే వీడియో క్లిప్ మిస్ అయింది. బట్ ఫోటో మాత్రం ఉంది. అది ఒక విధంగా హ్యాపీయే, బట్ మా వీడియో క్లిప్ మిస్ అయింది, కొంచెం బాధ అనిపించింది. తన ఫ్రెండ్స్ అందరూ ఇచ్చిన గిఫ్ట్స్ కలెక్ట్ చేస్తూ ఉంది. ఫ్రెండ్స్ అందరూ కేక్ కింద పిలుస్తున్నారు. మా వారు పాపం క్లీన్ చేస్తున్నారు అక్కడ. నా బర్త్డే రోజు మేము సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానన్నాము. సో ఆ గిఫ్ట్ ఎప్పుడు ఇస్తారు, కేక్ కటింగ్ అయిపోయింది కదా మమ్మీ అంటూ అడుగుతోంది. ఏం గిఫ్ట్ ఇస్తున్నారని చాలాసార్లు అడిగింది, బట్ నేను చెప్పలేదు. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి మేము తనకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాము. తనకి మాత్రం ఫేవరెట్ చిన్న డాగ్ కావాలని ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. ఇంకా వెయిట్ చెయ్యు అని చెప్తున్నాము. తనకి హ్యాండిల్ చేసేంత ఇంకా కెపాసిటీ లేదు కదా అని ఇక్కడ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తనకి గిఫ్ట్స్ ఇస్తున్నారు. తను ఆ గిఫ్ట్స్ అన్నిటినీ రిసీవ్ చేసుకుంటుంది. అవన్నీ ఏం గిఫ్ట్స్ వచ్చాయి, ఎప్పుడు ఓపెన్ చేయాలని చాలా ఎక్సైటెడ్గా ఉంది. అఫ్కోర్స్ పిల్లలందరూ అంతే. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ అంటే మా అపార్ట్మెంట్లో అందరూ నైబర్స్ వచ్చి మా పాపని వామ్ విషెస్తో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరూ వచ్చి మా పాపకి బ్లెస్సింగ్స్ ఇస్తుంటే. సో అందరము కలిసి మెమరబుల్గా ఉంటుందని చెప్పి అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకుందామంటే మీకు తెలిసింది కదా, ఒకరిని రమ్మంటే ఇంకొకరు ఫ్రెండ్స్ ఫొటోస్ అనగానే బాగా షైగా ఫీల్ అవుతారు, ఎందుకో తెలీదు.
బట్ అందరికీ మెమోరీసే కదండి చివరికి మనకు ఉండేవి. సో అందరినీ రమ్మని పిలుస్తున్నాను గ్రూప్ ఫోటో కోసం. పిల్లలు వీడియో తీశారు, పాపం వాళ్ళకి తెలియదు కదా యూట్యూబ్ ఎలా పెట్టాలి అనేది. వాళ్ళకి నచ్చినట్టు ఫోన్ పెట్టేశారు, ఏదో అలా వచ్చేసింది. బట్ ఫొటోస్ మాత్రం బాగా తీశారు. ఇట్ లాస్ట్కి మా గ్రూప్ ఫోటో వచ్చేసింది, బాగుంది ఫొటోస్. మా పాప వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, వాళ్ళు ఇంకా వాళ్ళ మదర్ కూడా వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. పాపం అంతా నైట్ ఇన్వైట్ చేసిన కానీ వాళ్ళ పాపని తీసుకొని వచ్చేసారు.